రాష్ట్ర నాయకులకు మరియు జిల్లా నాయకులకు, ఇక్కడ వచ్చినటువంటి కార్యకర్తలకు అందరికీ శుభాభినందనలు. నేను బద్వేల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అధ్యక్షుడిగా నన్ను మా జిల్లా అధ్యక్షుడు గురప్ప గారిని అనుకోవడం జరిగింది. బద్వేల్ నియోజకవర్గంలో ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం, అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ అధిక సంఖ్యలో ఉన్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ సమయభావం వల్ల ఒక 2 నిమిషాలు నేను మాట్లాడాలనుకుంటున్నాను. నేను పార్టీలో చేరకముందు నేను విలేకరుగా పనిచేసేటప్పుడు ప్రజా సమస్యలు చాలా దగ్గరగా నేను అనుభవపూర్వకంగా తెలుసుకునేవాడిని. కానీ ఇప్పుడున్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు, ఏ పార్టీ కూడా సామాన్య మధ్యతరగతి నిరుపేద కుటుంబాలకు వచ్చేటువంటి ప్రతి రకమైన సమస్యను పోరాటంలో కానీ, సమస్యను పరిష్కరించడం కానీ, అధికారులు కానీ మొత్తం అంతా కూడా చేయలేనటువంటి స్వార్థపూరితమైన రాజకీయ పార్టీలు ఉండేటువంటి తరుణంలో, నేను ప్రత్యక్షంగా చూసేటువంటి తరుణంలో కేవలం బడుగు బలహీన ఆర్థిక రంగంగా వెనుకబడినటువంటి వర్గాలకు నిస్వార్థంగా పనిచేయాలంటే అది ఒక బహుజన సమాజ్ పార్టీకే సాధ్యమని నేను అనుభవపూర్వకంగా ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో వెంటనే గురప్ప గారికి నేను ఫోన్ చేసి పార్టీలో చేరి ఖచ్చితంగా కష్టపడతామని నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు ఒక అధికారి దగ్గరికి వెళ్ళాలన్నా, ఒక రెవెన్యూ అధికారికి వెళ్ళాలన్నా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా మనము డబ్బు ఉన్న వాళ్ళ ధనవంతుల దగ్గరకో, రాజకీయ పలుకుబడి వాళ్ళ దగ్గరకో వెళ్ళి మన సమస్యలను పరిష్కరించేటువంటి పరిస్థితి ఉంది. కానీ బహుజనులకు పెద్ద పీఠం వేసినటువంటి ఈ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా ఒక అధికారిని ప్రశ్నించేది, రాజ్యాంగ హక్కుల కోసం పోరాటేటువంటి నాలెడ్జ్ సంపాదించేటువంటి పరిస్థితి ఈ యొక్క పార్టీలో మాత్రమే ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో రాజ్యాంగబద్ధమైనటువంటి చట్టాలకు, అధికారాలకు లోబడి నిస్వార్థంగా పనిచేసినటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ మాత్రమే. కానీ ఈరోజు మనం చదివేటువంటి పుస్తకాల విద్యార్థుల నుంచి హై స్కూల్ నుంచి పిహెచ్డి వరకు రాజ్యాంగం గురించి ఒక్క సబ్జెక్ట్ కూడా లేకపోవడం చాలా దుర్మార్గం. కాబట్టి విద్యావంతులు ఎంతమంది ఉన్నారు మన పార్టీలో, ప్రతి ఒక్కరూ కూడా పల్లెకు గ్రామానికి ఎటువంటి భేదం లేకుండా రాజ్యాంగంలో ఉండే హక్కుల గురించి, అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని గురించి అన్నీ కూడా ప్రతి ఒక్కరూ మనము ఎన్నో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఎప్పుడైతే